ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాము. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగ్గిపేట నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ జగ్గిపేట నియోజకవర్గంలో దాదాపు 10 రోజుల నుంచి వైరల్ అవుతున్న న్యూస్ గురించి ఈరోజు మేము ముందుకు చెప్పబోతున్నాం. న్యూస్ గురించి ఈరోజు చెప్పబోతున్నాను. ముందుగా ఆ న్యూస్ గురించి తెలియజేసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. దాదాపు 10 రోజుల నుంచి జగ్గిపేట నియోజకవర్గంలో చాలా వైరల్ అవుతున్న న్యూస్ ఫేస్బుక్లలో, వాట్సాప్లలో, ఇన్స్టాగ్రామ్లలో వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే సామినేని ఉదయభాను అంటే ప్రజెంట్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేన వైపు అడుగులు వేస్తున్నాడని వైరల్ అవుతున్న న్యూస్ ఇది. ఈ న్యూస్ ఏంటంటే మరి జనసేన వైపు సామినేని ఉదయభాను జనసేన వైపు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు అనేది, వైసీపీలో ఏమన్నా అవమాన పరిస్థితులు ఎదురైనాయా అనేది దాని గురించి తెలియజేసే ముందు సామినేని ఉదయభాను జగ్గిపేట నియోజకవర్గంలో దాదాపు తల్లి కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ని అంటిపెట్టుకొని ఉంటున్నాడు. తర్వాత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మరణానంతరం తర్వాత తనయుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన మరుక్షణం ఆ పార్టీలో కూడా జాయిన్ అయ్యి దాదాపు తండ్రికి ఎట్టా అడుగుజాడలో నిలిచాడో అలాగే తల్లి జగన్ వెంట కూడా అడుగుజాడలు నడిచి వైసీపీ పార్టీ జెండాని తన భుజాలపై ఎత్తుకొని దాదాపు 10 సంవత్సరాలుగా వైసీపీ పార్టీని జగ్గిపేట నియోజకవర్గంలో నిలబెడుతున్న ఏకైక నాయకుడు సామినేని ఉదయభాను. అలాంటి ఉదయభాను పరిస్థితి ఇప్పుడు ఏంది? ఉదయభాను పరిస్థితి ఎటువైపు వెళ్తుంది? ఉదయభాను ఎటువైపు అడుగులు వేయబోతున్నాడు? ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దాదాపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్ ఇస్తున్న 2 పర్యాలు చేశాడు. మొదటి పర్యాలలో సీటు వస్తుంది అనుకున్నారు. క్యాబినెట్ మినిస్టర్గా ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా చేశాడు ఉదయభాను. కాకపోతే మొదటిసారిలోనే మినిస్టర్ పదవి వస్తుంది అనుకున్నారు. దాన్ని ఆశించి భంగపడ్డారు. అలాగే రెండోసారి 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ విస్తరణ చేశాడు. ఆ సమయంలో అయినా సరే ఖచ్చితంగా చాలామంది కార్యకర్తలు కరుడుగక్కిన జగన్ అభిమానులు, సామినేని అభిమానులు ఫ్లెక్సీలు కూడా వేశారు. మినిస్టర్ కాబోతున్న మినిస్టర్ గారికి శుభాకాంక్షలు అని ఫ్లెక్సీలు కూడా వేసినా కూడా జగన్మోహన్ రెడ్డి మరొకసారి భానుగారికి నిరాశనే మిగిల్చారనమాట. అప్పుడు కూడా భానుగారు రెండోసారి క్యాబినెట్ ఇస్తారన్న చేయంలోనే అప్పుడు కూడా భానుగారు పార్టీ మారుస్తున్నాడు, జనసేన వైపు అడుగులు వేస్తున్నాడు అని అప్పుడు కూడా పుకారు వచ్చింది. ఆ పుకారు ఏదైనా పార్టీ పెద్దలు, వైసీపీ పార్టీ పెద్దలు, జిల్లా స్థాయి పెద్దలు భానుగారిని బుజ్జగించి మరల పార్టీలోనే ఉండేటట్టు చేశారు. ఆ తర్వాత మళ్ళీ 2024 ఎలక్షన్కి కూడా భానుగారికి సీట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్కి వెళ్లే ముందు కొన్ని సర్వేలు చేశారు. ఈ సర్వేలలో ఉదయభాను గారు ఓడిపోతున్న సర్వే వచ్చింది. చాలా వరకు నియోజకవర్గంలో ఉదయభాను ఓడిపోతున్న సర్వే వచ్చింది. అయితే దానికి అనుగుణంగా వైసీపీ పార్టీలో ఉదయభానికి ఈసారి సీటు లేదు, ఎమ్మెల్యే సీటు లేదు అని చాలాసార్లు పుకార్లు వచ్చినాయి. అయినా సరే ఎన్ని పుకార్లు వచ్చినా సరే మరొకరు కొత్త వారికి ఇవ్వబోతున్నారు అని పుకార్లు వచ్చినా సరే ఎట్టాగైనా అధినేతతో మాట్లాడుకొని మరోసారి వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు సంపాదించుకున్నారు. ఏదైనా ఎలక్షన్కి వెళ్ళారు. 2024 ఎలక్షన్లో దాదాపు 17,000 మెజార్టీతో ఓటమి అంచులు పాలయ్యారనమాట. ఏదేమైనా సరే ఉదయభాను గారు మరి ఈసారి జనసేన వైపు ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారంటే ఇలా 2 సార్లు అవమాన పరిస్థితులు ఎదురయ్యాయి. మరి ఈ పార్టీలో మనుడుగా ఉంటే దాదాపు ఉదయభాను గారు మంచి స్వభావే. ఎందుకంటే ఈ గత ఎమ్మెల్యేగా చేసినప్పుడు దాదాపు జగ్గిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి ఓన్లీ సిటీ మాత్రం అభివృద్ధి చేశాడు, పల్లెటూరులను అభివృద్ధి చేయలేదని అని పుకారు వచ్చిందనమాట. ఆ సిటీలో వచ్చేసి జగ్గిపేట చిలకల్లు 4 రోడ్డు బాగా విస్తరణ చేశారు. తర్వాత గవర్నమెంట్ ఆసుపత్రి విస్తరణ అని 150 అడుగుల జాతీయ జెండా అని ఓవర్సేరు అభివృద్ధి అని పార్కుగా సుందరీకరణ చేశారు. దాదాపు ఎవరు నమ్మినా నమ్మపైన 99% జగ్గిపేట నియోజకవర్గంలో అభివృద్ధి చేశారని నేషనల్ హైవే బస్ స్టాండ్ కూడా అభివృద్ధి తీసుకొచ్చారు లాస్ట్ మూమెంట్లో అనేది చాలామంది నమ్మాల్సిన విషయం అనమాట. చాలా వరకు అభివృద్ధి చేశాడు. ఏవైనా సరే అభివృద్ధి చేసినా కానీ కూటమి ప్రభావంతో వైసీపీలో 150 ఎమ్మెల్యేలు ఎవరు కొంతమంది మంచోళ్ళు ఏళ్లలో కూడా కాకపోతే ఒక ఎమ్మెల్యేని ఎన్నుకోవడంలో సీఎం క్యాండిడేట్ని బట్టి ఉంటుంది. కాబట్టి రాష్ట్రానికి అంటే జగన్ 5 సంవత్సరాలు చేసిన పరిపాలన
అని కూటమి ఆంధ్ర ప్రజలు గమనించారు. అప్పుల పాలు చేశారు అని, లేకుంటే మూడు రాజధానులను జగన్ తీసుకునే నిర్ణయాల వల్ల మూడు రాజధానుల ప్రభావం కానీ, ల్యాండ్ లైటింగ్ యాక్ట్ రద్దు కానీ, ఇవన్నీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలపై ప్రభావం పడింది అనమాట. ఏదైనా సరే మళ్ళీ అదేవిధంగా కూటమి పవన్ కళ్యాణ్ జనసేనని కూటమి వైపుగా మళ్ళించాడు. కూటమి వైపుకి అడుగులు పెట్టించి కూటమిని నిలబెట్టాడు అనమాట. కూటమి నిలబెట్టి ఆ ఎలక్షన్కి వెళ్తే కూటమిలో దాదాపు కూటమి రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా ఆశించారో అదేవిధంగా కూటమికి సహకరించి కూటమిని విజయవంతంగా గెలుపొందింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి అనేది 164 సీట్లతో విజయం సాధించిందనమాట. ఏదైనా సరే జగన్ మరి ఈ ముందు రాజకీయాలు మరి పోయిన ఎలక్షన్లో అంటే 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని దాదాపు వైసీపీ పార్టీని ఏ విధంగా చూశారంటే, జగన్మోహన్ రెడ్డి స్థాయిని చూడలేదు. తండ్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి, తండ్రి బాగా చేశాడు కాబట్టి, అలాగే కొడుకు కూడా ఆ విధంగా చేస్తారని ఆంధ్ర ప్రజానీకం నమ్మి వైసీపీ పార్టీని 151 ఎమ్మెల్యేలతో గెలిపించారు. మరి ఇప్పుడు కూడా ఈ 2029 ఎలక్షన్లు ఎలా ఉండబోతున్నాయి అంటే, దాదాపు ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు అంటే 2024 నుంచి 2029 వరకు ఈ 5 సంవత్సరాలు జగన్ చేసే రాజకీయాల మీద మాత్రమే వైసీపీ పార్టీ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అతని నడవడిక, అతను ఏ విధంగా రాజకీయం చేయాలి, ఏ విధంగా జనాలకు అధికార పార్టీ మీద కూటమి మీద ఏ విధంగా ఎదురుదాడి చేయాలి అనే వాటి మీద మాత్రమే, జగన్ చేసే రాజకీయాల మీద మాత్రం వైసీపీ పార్టీ అనేది మనకు ఉండబోతుంది. మరి ఈ నాయకులు దాదాపు వైసీపీ పార్టీ జనసేన పార్టీని తిట్టిన నాయకులు అందరూ సినిమా వాడు రాజకీయాలు పనికిరాడు, ఒకవైపు సినిమా ఒకవైపు రాజకీయాలు అంటే అసలు పనికిరాడు, నిలకలేని రాజకీయాలు, దాదాపు టీడీపీలో విలీనం చేస్తాడు, దత్తపుత్రుడు అని విమర్శించిన వాళ్ళే ఈరోజు జనసేన వైపు అడుగులు. రీసెంట్గా బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు కూడా టాక్ వచ్చింది, జనసేన వైపు జాయిన్ అవుతారని. మరి అది నిజమో కాదు మరికొద్ది రోజుల్లో చూడాలి. ఇప్పుడు కూడా జగ్గపేట నియోజకవర్గం సామినేని ఉదయభాను జనసేన వైపు చూస్తారు అని టాక్ వచ్చింది. రీసెంట్గా మున్సిపల్ కమిషనర్ రంగాపూర్ రాఘవేంద్ర కూడా టీడీపీలో జాయిన్ అయ్యారు కొంతమంది కౌన్సిలర్లతో. మరి జనసేన కూటమి వైపు జనసేన వైపు వస్తే సామినేని ఉదయభానికి ఎవరికి ప్లస్? జనసేన వస్తే జగ్గపేట నియోజకవర్గంలో జనసేన పార్టీకి క్యాడర్ ఉంది కానీ బలమైన నాయకుడు లేడు. ఆ నాయకుడి కోసం వెయిట్ చేస్తున్నారు జనసేన కార్యకర్తలు, శ్రేణులు. ఇప్పుడు వైసీపీ సామినేని ఉదయభాను గనక జనసేన వైపు వస్తే జనసేన బలోపేతం అవుద్ది. ఎందుకంటే అంత బలమైన నాయకుడు, కాపు సమాజ వర్గానికి చెందిన నాయకుడు కాబట్టి క్యాడర్ అనే జనసేన వాళ్ళు ఖచ్చితంగా సామినేని ఉదయభాను వైపు నిలబడతారు, ఖచ్చితంగా 100% నిలబడతారు. ఎందుకంటే బలమైన నాయకుడు కోసం వెయిట్ చేశారు జనసేన కార్యకర్తలందరూ. కాకపోతే వైసీపీ పార్టీలో సామినేని ఉదయభాను తర్వాత పరిస్థితి ఏంది? సామినేని ఉదయభాను గారికి వైసీపీ పార్టీలోకి వస్తే వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు కొంతమంది ఉన్నారు. ఆ నాయకులు జనసేన వైపు అంటే సామినేని ఉదయభాను వైపు అడుగులు పెడతారా, లేదు వైసీపీ పార్టీలోనే ఉంటారా అనేది ప్రశ్నార్థకమైన $1 మిలియన్ ప్రశ్న. అయితే ఒకలా జనసేన వైపు అడుగులు పెడితే సామినేని ఉదయభాను జనసేన వైపు చూస్తే దాదాపు కొంతమంది వైసీపీ పార్టీలో డైహార్డ్ ఫ్యాన్స్ జగన్ అభిమానులు ఉన్నారు, సామినేని ఉదయభాను అభిమానులు ఉన్నారు. మరి డైహార్డ్ ఫ్యాన్స్ ఎటువైపు నిలబడతారని చూడాలి. అటు జగన్ వైపు నిలబడతారా, ఇటు సామినేని ఉదయభాను వైపు నిలబడతారని మరికొద్ది రోజుల్లో చూడాలి. అయితే వైసీపీ జనసేన సామినేని ఉదయభాను జనసేనలోకి వస్తే వైసీపీ పార్టీని నడిపించిన నాయకుడు ఎవరు అనే మరి ప్రశ్న తలెత్తింది జగ్గపేట నియోజకవర్గానికి. ఆ ప్రశ్నకి ఇంటూరు చిన్నానే నిలబడతాడు, ఖచ్చితంగా వైసీపీ పార్టీని నిలబడతాడు, వైసీపీ పార్టీని జగన్ వైపు నిలబడతాడు. లాస్ట్ మూమెంట్లో పోయిన ఎలక్షన్లో కూడా వైసీపీ పార్టీ నుంచి సీట్ను ఆశ్రయించి భంగపడ్డ ఇంటూరు చిన్న ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉంటాడని, సామినేని ఉదయభాను పైన వైసీపీ క్యాడర్ అనేది ఖచ్చితంగా ఇంటూరు చిన్న వైపు ఉంటుందని కొంతమంది సమాధానం అది. ఏదైనా సరే మరి జనసేనకి అయితే సామినేని ఉదయభాను వస్తే జనసేనకి అయితే చాలా ప్లస్ పాయింట్. నియోజకవర్గంలో వైరల్ అవుతున్న న్యూస్ సొంత కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలే సామినేని ఉదయభానుతో జనసేనలో జాయిన్ అవుతున్నారని పోస్టులు పెడుతున్నారు. జనసేనలో జాయిన్ అయినట్టు కూడా సామినేని ఉదయభాను గారితో
వాట్సాప్ డీపీలలో వాట్సాప్లలో వైరల్ అవుతుంది, సొంత కార్యకర్తలే పెడుతున్నారు. మరి ఈ విషయంపై సామాన్య ఉదయభాను గారు ఏ విధంగా స్పందిస్తారో మరికొద్ది రోజుల్లో చూడాలి. వైరల్ అవుతుంది కాబట్టి మరికొద్ది రోజుల్లో ఇప్పటివరకు స్పందించలేదు, మరి మరికొద్ది రోజుల్లో స్పందిస్తారో చూడాలి. ఏదైనా సామాన్య ఉదయభాను జనసేన వస్తున్నాడంటే అది జనసేన పార్టీకి 100% ప్లస్ పాయింట్ ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఒకప్పుడు ఒక్కడిగా సింగిల్గా 2014 జనసేన పార్టీ స్థాపించిన, సింగిల్గా నో ఓటర్లు స్థాపించిన జనసేన పార్టీ ఇప్పుడు వైసీపీ పార్టీ బలమైన నాయకులు కూడా జనసేన వైపు అడుగులు పెడుతున్నారంటే జనసేన ఎంత బలంగా ముందు కాలంలో తయారవుతుందో అనేది మనం చూడాల్సిన ప్రశ్న. ఎందుకంటే వైసీపీ పార్టీలో నాయకులందరూ దాదాపు అటు టీడీపీలోకి వెళ్ళలేక ఇటు జనసేన వైపు అడుగులు పెడుతున్నారని చాలామంది సమాధానం. ఇది ఏదైనా చూడాలి. మరి ఇదండి జగ్గపేట నియోజకవర్గంలో మరికొద్ది రోజు వైరల్ అవుతున్న న్యూస్. మరికొద్ది రోజుల్లో మరి ఏం జరగబోతుందో చూడాలి. మీకు కనుక సామాన్య ఉదయభాను జనసేన పార్టీలోకి వస్తే జనసేన పార్టీలో చేరితే బాగుంటుందా అనేది మీరు కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.